వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. అతివేగం ప్రాణాంతకరమని శ్రీకాకుళం ట్రాఫిక్ ఎస్ఐ మెట్టా సుధాకర్ అన్నారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద జేసీఐ జిల్లా అధ్యక్షులు కూన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఎస్ఐ కోరారు. ట్రాఫిక్ మీద అవగాహన ఉండాలి. ఎందుకంటే మనకి ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నవి వాహన ప్రమాదాలే. రోడ్డు మీద డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల, అతివేగం వల్ల, ఆ ట్రాఫిక్ నియమాలు తెలియకపోవడం వల్ల మనకి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. మేము కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. మా ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు, మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో జనాలకి తెలియజేస్తాం. రైడర్స్కి అందరికీ హెల్మెట్స్ పెట్టుకోండి అని. హెల్మెట్స్ కూడా చాలా తక్కువ 4% ఉంది మన శ్రీకాకుళంలో. ప్రతిరోజు మనం కండక్ట్ చేస్తున్నాం, వెహికల్ చెకింగ్ చేస్తున్నాము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్స్ ధరించాలి. అందరూ కార్ డ్రైవర్స్ ఏమో సీట్ బెల్ట్ వేసుకోవాలి. డ్రంక్ డ్రైవ్ చేయకూడదు. మీ పిల్లలకి మైనర్స్కి డ్రైవింగ్ ఇవ్వకూడదు. అందరూ అతివేగంగా వెళ్ళకూడదు. ఆటో డ్రైవర్స్ ముఖ్యంగా ఫ్రంట్ సీటింగ్ చేయకూడదు. తాగి డ్రైవింగ్ నడపకూడదు. వెహికల్ తాలూకా రికార్డుని పక్కాగా ఉంచుకోవాలి. ఓవర్టేక్ చేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపుదల చేయకూడదు. ప్రతిరోజు చెప్తున్నాం మీకు, కానీ మీరు ఎవరు పాటించట్లేదు. దయచేసి పాటించండి. పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయి. ఏమైనా సరే మనం ట్రాఫిక్ నియమాలు కానీ పాటిస్తే మనకి ప్రమాదం అనేది జరగదు. రెడ్ సిగ్నల్ వస్తుంది, వెళ్ళడానికి ముందు చూస్తాం. అది ఏంటంటే వాటి మనం ఆగా వెళ్ళిపోతున్నాం. దానివల్ల ప్రమాదాలు జరుగుతుంది. సిగ్నల్ జంప్ చేస్తుంటాం. సిగ్నల్ జంపింగ్ చేయకండి. ఇండికేటర్స్ వేయండి. మనం క్రాస్ చేస్తాం, రోడ్ క్రాస్ చేస్తాం. వెళ్తుందో ఎలా తెలుస్తుంది ఎక్కడ బ్యాక్ వస్తుందా. మనం కంపల్సరీగా సిగ్నల్ వేయాలి. ఇండికేటర్